కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసుతో దేశవ్యాప్తంగా సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బంగారం దొంగతనాల వెనక ఒకే నెట్వర్క్ పనిచేస్తుందనే అనుమానం వ్యక్తమవుతోంది. బీహార్కు చెందిన నోటోరియస్ గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ పేరుతో ముడిపడిన ఈ ముఠా జైలు నుంచే ఆపరేషన్లు నడిపిస్తోంది. కరీంనగర్ దోపిడీ కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమేనా? దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీహార్ గోల్డ్ గ్యాంగ్ అసలు కథేంటి? కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో 11 నిమిషాల్లో జరిగిన దోపిడీ కేసు తెలంగాణ పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. ప్రత్యేక యాప్ల ద్వారా కమ్యూనికేషన్, ఫేక్ ఆధార్ కార్డులు, ప్రత్యేక సిమ్ కార్డులు, 2 నెలల రెక్కి, ఆఫ్లైన్ మ్యాప్స్తో ఎస్కేప్ ప్లాన్ ఇవన్నీ సాధారణ దొంగల పని కాదని తేల్చాయి. ఈ కేసులో సుబోధ్ సింగ్ గ్యాంగ్ ప్రమేయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక టీం రెక్కీ చేస్తే మరో టీం దోపిడీ అమలు చేస్తుంది, ఇంకో టీం బంగారాన్ని తరలిస్తుంది. ఇలాంటి మల్టీ లేయర్ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా గోల్డ్ క్రైమ్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో కరీంనగర్ కేసు ద్వారా బయటపడింది. గత కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భారీ గోల్డ్ రాబరీ కేసుల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఇలా ఎక్కడ దోపిడీ జరిగినా దర్యాప్తు చివరికి బీహార్కు చెందిన నిందితులు, హ్యాండ్లర్లు లేదా లాజిస్టిక్ నెట్వర్క్ల వరకు చేరుతోంది. సమస్తిపూర్, దర్భంగా, గయా, వైశాలి, జముయి వంటి జిల్లాల పేర్లు పదే పదే వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రాలు మారినా దోపిడీ మోడల్ మాత్రం దాదాపు ఒకేలా ఉండడం పోలీసులను అప్రమత్తం చేస్తోంది. ఈ ముఠా సభ్యులు ఒకరికొకరు ముందే పరిచయం లేకుండా ఎంపికవుతారు. కొందరు రెక్కీ టీంగా పనిచేస్తారు, మరికొందరు ఎగ్జిక్యూషన్ టీంగా రంగంలోకి దిగుతారు. ఇంకొందరు తప్పించుకునే మార్గాలు, వాహనాలు, సిమ్ కార్డులు, లాడ్జింగ్ ఏర్పాట్లు చూసుకుంటారు. స్థానికుల సహాయం తీసుకోరు. తమ స్వస్థలాల్లో ఎప్పుడూ నేరాలకు పాల్పడరు. నకిలీ గుర్తింపు కార్డులతో చలామణి అవుతారు. దోపిడీ పూర్తయ్యాక వెంటనే రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లిపోతారు. పోలీసుల ట్రాకింగ్ ను తప్పించేందుకు ఇంటర్నెట్ వాడకుండా ముందుగానే డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్స్ ను ఉపయోగించడం వీరి ప్రత్యేకతగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం ఈ తరహా గ్యాంగ్లలో కొంతమంది కీలక నిందితులు జైల్లో ఉన్నప్పటికీ బయట ఆపరేషన్లను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక కమ్యూనికేషన్ యాప్లు, మధ్యవర్తులు, కోడ్ వ్యవస్థల ద్వారా ఆదేశాలు చేరుతున్నాయని విచారణ సంస్థలు భావిస్తున్నాయి. కరీంనగర్ కేసులో కూడా సుబోధ్ సింగ్ జైలు నుంచే స్కెచ్ వేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో జరిగిన రాబరీ కేసుల్లో ఇదే తరహా ఆరోపణలు వినిపించాయి. బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకోవడంతో నేరగాళ్లకు ఇది అత్యంత లాభదాయకమైన లక్ష్యంగా మారింది. కొద్ది కిలోల బంగారం అంటే కోట్ల రూపాయల విలువ. సులభంగా తరలించవచ్చు. కరిగించిన తరువాత అసలు మూలాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం. దీంతో జ్యువెలరీ షాపులు, గోల్డ్ లోన్ బ్యాంకులు నేరగాళ్ల ప్రధాన టార్గెట్లుగా మారుతున్నాయి. ఒక్క సక్సెస్ఫుల్ దోపిడీతోనే భవిష్యత్ ఆపరేషన్లకు కావలసిన నిధులు సమకూరుతుండటంతో ఈ గ్యాంగ్లు మరింత ప్రొఫెషనల్ గా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాహనాల దొంగతనం, ఏటీఎం రాబరీలు, ఆయుధాల అక్రమ రవాణా తరువాత ఇప్పుడు గోల్డ్ రాబరీ కూడా ప్రత్యేక క్రైమ్ ఇండస్ట్రీగా మారుతోంది. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రంలో ఆశ్రయం పొందడం, మూడో రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించడం ద్వారా పోలీసుల దర్యాప్తుకు అందకుండా పరారవుతున్నారు. అందుకే రాష్ట్రాల మధ్య సమన్వయం, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, టెక్నాలజీ ఆధారిత దర్యాప్తే ఈ గ్యాంగ్లను అడ్డుకునే మార్గమని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ కేసును ఛేదించడం ఒక విజయమే అయినా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గోల్డ్ క్రైమ్ నెట్వర్క్ మాత్రం విచారణ సంస్థలకు భారీ సవాల్ విసురుతోంది.